డిఫరెంట్ డెసిషన్ తీసుకుంటా అనుకోలేదు, కానీ అది తీసుకోవాలని చూస్తుంది. నేను తప్పు చేస్తాను అనుకోకండి, ఇదే కరెక్ట్. ఇంత కష్టపడి బతుకుతున్నా మొదటికి లాగాలని వాడుకున్న అధికారంతో వాడు కేసు తెచ్చిన నిలిగాడు. వాడు వేసిన కేసులు తప్పని అందరూ తెలుస్తుంది. అందరూ ఎవరు హిట్ చేయట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టినట్టు కానీ మనం నిజంగా తీసుకున్నామా లేదా అని ఎవరు చూడట్లేదు. తీసుకున్న సంగీతం బాగానే ఉన్నాడు, ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు, కానీ లైఫ్ ఖరాబ్ అయిపోయింది. వాళ్ళ పైన చేసిన ఫేక్ ఎఫ్ఐఆర్, వాళ్ళ పైన చేసిన ఫేక్ సివిల్ కేసు అంతా అబద్ధం. మా ఫాదర్ అదే డబ్బులు తీసుకున్న మాట నిజం, కానీ మాకు తన గురించి ఏం తెలియదు. నా ఫోన్లో ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది, నా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్, కానీ నాకు ఎవరు న్యాయం చేయదు. ఏం చేయకపోయినా ఏమైనా డబ్బులు కట్టమంటున్నారు, అది నేను ఒప్పుకోను. నాకు ఒక జాబ్ అప్లై చేయడానికి నా పెళ్లి పోయేది, నా లైఫ్ ఖరాబ్ చేస్తారు. నన్ను పిహెచ్డీ చేయని కూడా చేస్తున్నారు. అమ్మని మంచిగా చూసుకో, నా తల్లి కంటే ఎక్కువ చూసుకున్నా. నాకు తెలుసు నీ కొడుకు కంటే ఎక్కువ నన్ను ప్రేమించాడు, కానీ మిమ్మల్ని డబ్బులు పెట్టలేను. నా దగ్గర లేవు 30 లక్షలు, ఇప్పుడు మరి కట్టలే పరిస్థితుల్లో లేను. ఈ పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుగా వాళ్ళు శిక్ష పడాలి. వాళ్ళు నా శవం దగ్గర సంగీతం doesn't deserve any of men. I would not want to see men past face my death phase. కూడా చూడద్దు. రాని ఇక్కడ నా తండ్రి అయినా సరే ఈ విషయం బయట తెలిసిపోయింది. బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నా. నా వల్ల కాదు ఇంకా. అందరినీ నేను తోచుకోవాలి. ఇది న్యాయంగా బతికిన నా తండ్రి ఎట్లా అంటాడు, అన్ని న్యాయంగా బతికి, కానీ వెళ్ళాక అన్యాయంగా చేస్తాడు. ఓపిక ఫైట్ చేయాలి.